శరీరమును ధరించుకొని ఈ లోకంలో ఉద్భవించి మనందరి కొరకు అతి సాధారణమైన అతి నీచమైన మానవుని జననము జీవించి మనము ఇంకనూ పాపములో ఉండగానే ఆయన మన కొరకు మరణించాడనే సత్యాన్ని మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఈనాడు మనం ఇలాగ ఉన్నాం, ఇలాగ సంతోషిస్తూ ఉన్నాం. పాపములో పుట్టి పాపములో బ్రతుకుతూ పాపములో మరణించే మనకు విశ్వాసము ద్వారా పరలోక రాజ్యమును దేవుడు ఇస్తానన్నారు. అందుకొరకు ఆయన తలపెట్టిన కార్యమే సిలువ త్యాగం. మరి అంత గొప్ప త్యాగము చేసిన మన దేవాది దేవునికి ఏమిచ్చి ఆ రుణాన్ని మనం తీర్చుకోగలము? ఏమిచ్చినా తీర్చుకోలేము కనుక మరొక్కసారి ఏకస్వరంతో సంఘముగా, ఒక సహవాసముగా, ఒక కుటుంబముగా చేతులెత్తి మరొక్కసారి స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి చరణం పాడుకుని